దైవత్వ లక్షణాలు కలిగి మనం కూడాను చక్కగా యోగవంతమైన జీవితాన్ని గడపాలంటే మన ఇంటిలో దైవతా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు పాటించవలసిన నియమాలతో పాటుగా మనం ఆచరించేటువంటి విధి విధానాలు ఎలా ఉండాలో చెప్పేటువంటి అత్యంత కీలకవంతమైన విశేషాంశాల్ని సాంప్రదాయ రీత్యా తెలుసుకుంటున్నాం. దీపారాధన చేయటం అయింది, చక్కగా పూలు పెట్టాం. దీపారాధన కింద భాగాన కూడా ఒక పువ్వు ఉంచి మళ్ళా నూనె వేసిన తర్వాత ఇక మనం ఔపోసన పట్టి మన మంత్రోచ్చరణ పూర్తి చేయాలి. అంటే ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని చదివి ఆ రోజు తిథి, ఏ నామ సంవత్సరం, విశ్వావసునామ సంవత్సరం, చైత్రమాసం, వసంత ఋతువు, కృష్ణపక్షే అని చెప్పేసి పక్షాలతో సహా చెప్పుకొని ఈ యొక్క కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యోర్ మధ్యదేశే లక్ష్మీ నివాస అనుకోవాలి. మీరు అద్దె ఇంట్లో ఉంటేనేమో వసతి గృహే అనుకోవాలి, సొంత ఇంట్లో ఉంటే లక్ష్మీ నివాసే అనుకోవాలి. మీ గోత్రం చెప్పుకొని, మీ పేరు చెప్పుకొని, మీ భార్య పేరు చెప్పుకొని అందరికీ సర్వసంపదలు కలగాలని కోరుకుంటూ, పిల్లల యొక్క అభివృద్ధిని కోరుకుంటూ మీరు అధినిష్టాగరిష్టాపతో ధ్యానం చేయాలి పరమేశ్వరుణ్ణి. బ్రాహ్మణోత్తములు తప్పనిసరిగా కనీసం 2 పూట్లైనా సరే సంధ్యావందనం ఆచరించాలి. సంధ్యావందనం ఆచరించేటువంటి బ్రాహ్మణునికి వాక్శుద్ధి వచ్చి తీరుతుందని శాస్త్రం. ఏదో ప్రేరణ చేయుచున్నయది మాయీ వృత్తులను నిత్యమున్ గాదే అయ్యది బ్రహ్మతేజమగుచున్ గాయత్రి రూపంబుగా బోధానంద సుఖస్వరూపమున దా బోధించు అద్వైతమున్ దాదాత్యంబున దాను నీవనచు సంధ్యాదేవి అయి శంకరి అన్నారు. అందుచేత గాయత్రీ మంత్రం గనక ఆచరించకుండా ఏ పూజ చేసినా అది నిష్ఫలం, ఫలితం లేదు బ్రాహ్మణులకు అని శాస్త్రం. మిగతా వారు రామనామాన్ని జపించుకోవచ్చు, వారి ఇష్టమైన దేవతను ప్రార్థన చేసుకోవచ్చు. తరువాత భగవంతునికి సమర్పించేటువంటి విధి విధానంలో మారేడు దళం యొక్క ప్రాధాన్యత చాలా విశేషకరమైన విశిష్టవంతమైన తత్వాన్ని ప్రసాదిస్తుంది. త్రిగుణం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పితం అంటూ మారేడు దళం పైన గంధం రాసి పరమేశ్వరుని యొక్క ఆ లింగం పైన గనక ఉంచి నమస్కారం చేస్తే అద్వితీయమైనటువంటి అభివృద్ధిని పరమేశ్వరుడు కలిగిస్తాడు. వారి యొక్క పిల్లల పురోభివృద్ధి స్వామివారు వీక్షించి అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తాడు. ఏ ఇంట ఏ పురుషుడు నిత్యము కూడా శివార్చన చేస్తాడో ఆ శివార్చన ఫలితం తాను అనుగ్రహించినటువంటి పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి పిల్లలపైన పిల్లల పిల్లలపైన పడుతుంది. విపరీతమైన అభివృద్ధి దశలోకి వాళ్ళు వచ్చి తీరతారు. కీర్తి ప్రతిష్టలతో పాటుగా అష్టైశ్వర్య శక్తిని పొందుతారు అని శాస్త్రం. అందుచేత ప్రతి తండ్రి కూడాను తమ పిల్లల అభ్యున్నతిని కోరినట్లయితే, తమ పిల్లలు అన్ని విషయాల్లోనూ అందవేసిన చెయ్యిగా ఉండాలనుకున్నప్పుడు ప్రతి ఇంట్లో శివార్చన చేసి తీరాల్సిందే అంటోంది శాస్త్రం. శివ పరమాత్మ ఇచ్చినాడు, శివానుగ్రహం లేనిదే చీమైనా కుట్టదు కదా. అందుకని పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటేనే ఐశ్వర్యకారకమైన జీవితాన్ని పొందుతాం. ప్రతి సోమవారం కనీసం ఇంటి యజమాని ఉపవాసం ఉండి నమక చమకాలతో పంచామృతాలతో అభిషేకం చేసి
పరమేశ్వరుని ధ్యానం చేసి ఆ అమృతాన్ని తాను స్వీకరించి ఇంటిల్లిపాదికి ఇచ్చినట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి జ్ఞానం, పరిపూర్ణమైన ఐశ్వర్యం, పరిపూర్ణవంతమైన అభివృద్ధి కలిగి తీరుతుంది ఆ ఇంట. అంతేకాదండి, శివనామం గంగా నది, రుద్రాక్ష యమునా నది, విభూది చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. త్రివేణి సంగమ తత్వం. అందుచేత అభిషేకం చేసే సమయంలో విభూతి ధారణ తప్పనిసరిగా ఇంటి యజమాని చేసుకొని అభిషేకం చేయాలి. ప్రతినిత్యం అభిషేకం చేసినంత వలన తప్పు లేదు. ఆ అభిషేకార్చన ఏ ఇంట్లో జరుగుతూ ఉంటుందో ఆ ఇల్లు దేదీప్యవంతంగా వెలుగొందుతుంది అని మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అందుకే శివ శివ అనరా చింతలు తొలుగునురా అన్నారు శాస్త్రంలో.